मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं। हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ కాలయోని యొక్క జననం గురించి తెలుసుకోవడం జరిగింది. గర్గుని ద్వారా అతను పుట్టాడు. అతను ఈ యవరాధీశ్వరుడు మరణించడంతో అతని రాజ్యాన్ని స్వీకరించాడు. తర్వాత మహాభుజబలంతో మహా తేజస్సుతోటి ఇతను అనేక మంది రాజులను ఓడించాడు, రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. ఇలా చెప్పుకున్నాం కదా. ఓనాడు నారదముని అతని భవంతికి విచ్చేశాడనమాట. నారదుడికి అతిథి పూజలు చేసి ఆయన ఇలా అడిగాడు, ఆ కాలయోనుడు, మునివర, ప్రపంచంలో వీరాది వీరులెవరో చెప్పగలడు అన్నాడు నారదుడు. ఆలోచించి ఇలా చెప్పాడు, ప్రపంచంలో వీరాది వీరులు యాదవాధీశ్వరులు, వారిని మించిన మహాశూరులు ఈ లోకంలో లేరు. అవునా అని ఆశ్చర్యపోయి అంతలోనే అసూయ చెందాడు ఈ కాలయవనుడు. కావలసింది అదే. కాలయవనుడు అసూయ చెందడమే నారదుడికి కావాల్సింది. ఈ కావలసిన పని కావడంతో అక్కడి నుంచి నెమ్మదిగా నిష్క్రమించాడు నారదుడు. యాదవాధీశ్వరులు అంత గొప్పవారా? అయితే వారి గర్వోద్ధతి అణిచివేయాల్సిందే అనుకున్నాడు ఈ కాలయవనుడు. నారదుడు నిష్క్రమించగానే ఆశ్రితులైన శకులు, దరదులు, పారదులు మొదలైన సామంతులను, హిమశైలంపైన నివసిస్తున్న దాస్యులను వెంటపట్టుకున్నాడు అతను. అసంఖ్యాకమైన ఏనుగులను, గుర్రాలను, ఒంటెలను, కంచరగాడిదలను కూడా వెంటపెట్టుకుని అపార సైన్యంతో భయంకర భేరీ భైరస్వనంతో మధురా నగరిపై దండెత్తాడు. ఆ అపార భీషణ సేన పాదఘాతాలతోటి, రథచక్ర పీడనాలతోటి ఈ ధరణీతలం చలించిపోయింది, గిరగిరా తిరిగిపోయిందిట. దిగ్గజాలు ఆ పెనుభారం మోయలేక కుప్పకూలిపోయాయి. ఆదిశేషుని 1000 పడగలు ఆ దుస్సాహ భారం భరించలేక వాడి వత్తలై వేళ్లాడాయట. కూర్మమూర్తి పైభాగం పటపటమని విరిగి మొక్కలైపోయిందట.
ప్రాణులన్నీ విపరీతమైన ప్రాణభయంతోటి నలువైపులా పరుగులారంభించాయి. ఆ మహావాహిని పదఘట్టనలతోటి పైకెగిసిన పెంధూళి మార్గం మధ్యలో అడవులను కొండల్ని కప్పేసింది. నదులన్నిటినీ కమ్ముకొని బురదమయం చేసేసింది. సూర్యుడు అసలు కనిపించకుండా పోయాడు. దిశలన్నిట్లోనూ చీకట్లు కమ్ముకున్నాయి. ఇక సేనావాహినిలోని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, కంచరగాడిదలు విసర్జించిన మూత్ర పురిషాదులు భరించలేని దుర్గంధాన్ని వ్యాపింపచేసేశాయి. కాళయవణ్ణి అపార సేనావాహిని కలకలం, అతని పరాక్రమాన్ని గుర్తించిన కృష్ణుడు బంధువులను, మిత్రులను, అమాత్యులను పిలిచి అప్పటికప్పుడు కొలువుదీరాడు. కాలయవుని దండయాత్ర గురించి ప్రస్తావించి హితవు ఉపదేశించాడిలా, సభికులారా, గర్గాచార్యుడికి ముక్కంటి ఇచ్చిన వరం కారణంగా మనం ఇప్పుడు ఈ ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాం. కాలయవుణ్ణి మనం గెలవడం అసాధ్యం. పోని సావధాన భేదాలు ఉపయోగించి అతని మట్టుబెడదామంటే వాటికి అతను చాలా దూరం. కాలయవుణ్ణి ఎదిరించిన మహాకష్టం అన్నాడు ఈ నారదుడు. అతని గురించి నాకు అన్నీ వివరించాడు. సరే, తెగించి కాళయవుణ్ణి ఎదిరిద్దాం అనుకుంటే అటు జరాసంధుడు విరుచుకుపడుతున్నాడు. కంసవధ అనంతరం శత్రువులైన సామంతులంతా కూడాను ఒకటయ్యారు. వారంతా ప్రస్తుతం జరాసంధుడికే వత్తసు పలుకుతున్నారు. ఇటూ అటూ యుద్ధం చేయడం అసాధ్యం, విజయం సాధించలేం కూడాను. గతంలో యుద్ధంలో చాలామంది సైనికుల్ని మనం పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఉన్నవారిని పోగొట్టుకోలేం. అందుకని మనం ఈ మధురలో ఒక క్షణం కూడా ఉండడం ప్రమాదం కాబట్టే ప్రయాణ సన్నాహాలు చేయండి అన్నారు. సరేనన్నారు అంతా. కృష్ణుడు చెప్పినట్టుగానే అందరూ మధురను విడిచిపోయేందుకు సిద్ధమయ్యారు. సిద్ధమైన మధుర ప్రజలను హెచ్చరిస్తూ తెలివిగా కృష్ణుడు ఓ పనిచేశాడు. నల్లగా కాటుకులా ఉండి నిగనిగలాడుతూ ఉన్న తాచును ఒకదాన్ని కడవలో బంధించాడు. దాన్ని మూతిని వస్త్రంతో తాడుతో గట్టిగా బిగించేశాడు. దాన్ని ఒక దూతకిచ్చి కాలయవని దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. తన సందేశాన్ని ఆ దూతకు వినిపించి కాలయవనికి వినిపించమని చెప్పాడు కృష్ణుడు. అలాగేనని కాలయవనుని సమీపించారు ఆ దూత. అతని చేతిలోని కడవని ఆశ్చర్యంగా చూస్తున్న కాళయవనితోటి ఆ దూత ఇలా చెప్పాడు, ఈ కడవ సహా కృష్ణుల వారు మిమ్మల్ని కలవమన్నారు. అలాగే తన సందేశాన్ని కూడా వినిపించమన్నారు అంటూ ఆ దూత కృష్ణుడి సందేశాన్ని వినిపిస్తున్నాడు. ఏమని? కాళయవన, మిడుతల దండు కొన్ని మూకలను వెంటేసుకుని వచ్చి మా మధురను ముట్టడిద్దాం అనుకున్నాం. అయితే కారుచిచ్చులాంటి నా ప్రతాపాగ్ని జ్వాలలకు మీరంతా మసైపోతారని తెలుసుకోలేకపోతున్నాం. నాతో పోరాటం అంటే కాలాంతకునితోటి పోరాటమే. అది నీకే ప్రమాదం. నీ మంత్రి సామంతులను తుత్తునీలు చేస్తాను. నీ చిత్రంగ సేనను చెల్లాచెదరు చేస్తాను, జాగ్రత్త అన్నాడు. ఇది కృష్ణుడి సందేశం. ఇది వినిపించి చేతిలోని కడవను కాలయవుని ముందుంచాడు దూత. చెప్పాడిలా, మహారాజా, ఆ కృష్ణుడు నల్ల త్రాచులాగా పరమ భయంకరుడు. అతని రోషవిషయానికి మందన్నదే లేదు. ఈ సంగతి మీకు తెలుసునో లేదునోనని తన విషయం అయి మీకు చెప్పేందుకు ఈ కడవలో నల్లత్రాచు నుంచి మీ దగ్గరికి పంపాడు నన్ను కృష్ణుడు అంటూ చెప్పాడు. అలాగా అన్నాడు కాలయవుడు. పగలుబడి నవ్వాడు. ప్రతి సమాధానంగా కొన్ని చలిచీమలను తెప్పించాడు. వాటిని పాముగల కడవలో ప్రవేశింపచేసి మూతిని బిగింపచేశాడు. దానిమీద తన రాజముద్రికను ముద్రింపచేశాడు. ఇదే నా ప్రతి సమాధానంగా భావించు, తీసుకుని వెళ్ళి కృష్ణుడికి సమర్పించు అన్నాడు. అని ఊరుకున్నాడా? ఊరుకోలేదు. మరింత ప్రచండ దర్పంతోటి మధురపైకి విజృంభించసాగాడు. దూత తెచ్చిన కడువను చూశాడు కృష్ణుడు. చలిచీమలను లోపల ప్రవేశింపజేశాడని తెలుసుకున్నాడు. కాలయవుని ఆంతర్యం అర్థమైంది. ఎంత బలమైన సర్పమైనా చలిచీమలకు చిక్కి చచ్చిపోతుందని తెలుసుకున్నాడు కృష్ణుడు. తానెంత పరాక్రమశాలి అయినా పలువురు పగవారి పాలబడి ప్రాణాలు పోగొట్టుకోక తప్పదని గ్రహించాడు. అప్పుడిక ఆలస్యం చేయలేదు. తన వారందరినీ వెంటపెట్టుకుని మధురాపురి నుండి నిష్క్రమించాడు కృష్ణుడు. సముద్ర తీరంలో బంధుమిత్ర అమాత్యులతో సహా పౌరులంతా సుఖవసతులు ఏర్పరచుకున్నారు. తరువాత తాను ఒక్కడే నడుచుకుంటూ కాళయవుని పట్టణానికి చేరాడు. పట్టణం మధ్యలో నిలబడ్డాడు. కృష్ణుడు చూసిన శత్రువులంతా అరిచారిలాగా, అదిగో ఇతనే కృష్ణుడు, పట్టి బంధించండి అంటూ. కృష్ణుని బంధించే ప్రయత్నంలో మంత్రి సామంతులు ఉన్నారని తెలిసి తాను కూడా నిరాయుధుడై కృష్ణుని సమీపించాడు ఈ కాలయవనుడు. కృష్ణుణ్ణి బంధింపచూశాడు. అతనికి గాని అతని సేనలకు గాని కృష్ణుడు అందడం లేదు. దూరంగా తొలగిపోతున్నాడు. అయితే అందుతాడన్న పేరాశను మాత్రం కలిగించాడు. అందాడా వధించడమే తరువాయ అనుకున్నట్టుగా చేశాడు.
సేనలు కాలయవనుడు తనని అనుసరించేట్టుగా చేసి సేనలకు అందక కాలయవనునికే అవకాశం ఇచ్చాడు కృష్ణుడు. పరుగు తీశాడు. ఈ పరుగు తీస్తున్న కృష్ణుడిని అనుసరించాడు కాలయవనుడు. అతను పరుగందుకున్నాడు. పరిగెత్తి పరిగెత్తి కృష్ణుడు ఘోర అరణ్యంలో ఒక పర్వత గుహలోకి ప్రవేశించేశాడు. ప్రాచీన కాలంలో మాంధాతకు ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు ముచికుందుడు. ఈ ముచికుందుడు దేవాసుర సంగ్రామంలో దేవతల పక్షం వహించి చిరకాలం యుద్ధం చేశాడు. ఆఖరికి దేవతలకే విజయం సాధించిపెట్టాడు. అతను చేసిన సహాయానికి దేవతలు మెచ్చి ఎంతగానో సంతోషించి ఏదైనా వరం కోరుకో అని అడిగారు. అయితే నాకు గాఢ నిద్రను ప్రసాదించండి అంటూ వేడుకున్నాడు ముచికుందుడు. యుద్ధశ్రవను పూర్తిగా పోగొట్టుకోదలిచి అలా వరాన్ని కోరాడు అతను. తన గాఢ నిద్ర భగ్నం చేసిన వారిని మేలుకుని చూసినంతనే వారు భస్మరాసులైపోవాలని కూడా కోరుకున్నాడు. దాంతో దేవతలు అనుగ్రహించారు. దేవతల అనుగ్రహంతో ముచికుందుడు ఒక ఘోర అరణ్యంలో అక్కడ పర్వత గుహలో చాలా కాలం నిద్రించసాగాడు. ఇప్పుడు ఆ పర్వత గృహలోకే ఈ కృష్ణుడు పరిగెత్తుకుని వచ్చి ప్రవేశించాడు. ముచికుందుని నిద్రాభగ్నం కాకూడదు, అతనికి ఎలాంటి శబ్దమో వినరాకూడదు. అందుకని కృష్ణుడు అడుగులు అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. చాటుగా దాక్కున్నాడు. కృష్ణుడిని వెంటాడుతూ పరిగెత్తుకొచ్చిన ఈ కాలయవనుడు అదే గుహలోకి ప్రవేశించాడు. అక్కడ గాఢ నిద్రలో ఉన్న ముచికుందుడిని చూశాడు. పగలబడి నవ్వాడు. కృష్ణుడే మారువేషంలో పడుకుని నటిస్తున్నాడేమో అనుకున్నాడు కాలయవనుడు. యాదవాధవా, ప్రాణభీతితో ఇలా మారువేషంలో నిద్రిస్తున్నావా? నిద్రిస్తుంటే జాలి పడతాననుకుంటున్నావేమో. నీ మీద జాలి పడనుగాక పడను. నీ దొంగ నిద్ర చాలుగాని లే అన్నాడు. బలాన్నంతా కూడ తీసుకుని కాలుతో ఒక్క తన్ను తన్నాడు ఈ కాలయవనుడు. ఆ తన్నికి ఒక్కసారిగా మేలుకొన్నాడు ముచికుందుడు. కళ్ళు విప్పి కోపంగా కాలయవనుడిని చూశాడంతే. పిడుగుపడి చెట్టు మాడిపోయినట్టుగా ముచికుందుని చూపుకి మాడిపోయాడు ఈ కాలయవనుడు. బూడిద రాశిగా మిగిలాడు. కాసేపటికి తప్పరిల్లాడు ఈ ముచికుందుడు. జరిగిందంతా ఆలోచించాడు. అప్పుడు చాటు నుండి తప్పుకుని ముచికుందుని ముందు నిలిచాడు కృష్ణుడు. చేతులు కట్టుకుని అణుకుడుగా చెప్పాడిలాగా, సర్వేశ్వర, నువ్విక్కడ నిద్రిస్తున్న సంగతి నాకు తెలుసు. నారదుడు చెప్పాడు. అందుకే శబ్దం కాకుండా అడుగులోకి అడుగు వేసుకుంటూ చాటుగా దాక్కున్నాను. దుర్మార్గుడు కాలయవనుడికి ఆ సంగతి తెలియక మిమ్మల్ని నన్ను అనుకుని కాలితో తన్ని బూడిద కుప్పై మిగిలాడు. ఈ రకంగా నీ వల్ల నేను లాభించాను. కాలయవనుణ్ణి హతమార్చాను. నా ప్రయోజనం నెరవేరింది. నేనిక వెళ్ళొస్తానన్నాడు. కృష్ణుడు వెనుదిరిగాడు. ఆగాగు అన్నాడు ముచికుందుడు. అడిగాడిలా, మహాత్మా, నువ్వెవరు? ఈ గుహలోకి ఎందుకొచ్చావు? నన్ను ఆ నిద్రలేపిన ఆ కాలయవనుడెవరు? అలాగే నేను నిద్రించి ఎంతకాలమైంది? దయచేసి నాకు ఈ వివరాలు తెలియచేయన్నారు. తప్పకుండా అన్నాడు కృష్ణుడు. మరి ఆ వివరాలన్నీ కూడా మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుని అప్పుడు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.